అమెరికా మొండితనమే ఇప్పుడు ఇరాన్‌కి ప్రమాదంగా మారింది. అట్లాగే అమెరికా నమ్ముకున్నటువంటి గల్ఫ్ దేశాలకి ప్రమాదంగా మారింది. ఇప్పుడు ఎక్కడో సైప్రస్‌లో ఉన్నటువంటి బ్రిటన్ వాస్తవంగా యుద్ధంలో పార్టిసిపేట్ చేయట్లేదు. అయినా సరే దాని మీదకెళ్ళి దాడి చేసింది ఇరాన్. అలాగే ఇప్పుడు ఆస్ట్రేలియాకి సంబంధించిన బేసులు గావచ్చు, తర్వాతన ఈ మిగతా కెనడా బేసులు వీటిటి మీదకి వెళ్ళడం. వాళ్ళు ఇంకా యుద్ధంలోకి రాలేదు. బట్ అమెరికా ఆళ్ళని లాక్కురావాలని చూస్తోంది. ఇటు పక్కన గల్ఫ్ దేశాల మీదకి ఇరాన్ విరుచుకుపడుతూనే ఉంది. అమెరికాకి కావాల్సింది కూడా అదే. కంటిన్యూగా ఈ యుద్ధం జరుగుతా ఉంటే, అమెరికా నేరుగా ఇరాన్ ఏమీ చేయలేదు. కాబట్టి అమెరికా మీద ఉన్న కసంతా గూడా ఈ పక్కన ఉన్న దేశాల మీద చూపెట్టుకుంటుంది. ఇవి ఆర్థికంగా వెల్ సెటిల్డ్, కంఫర్టబుల్, ప్రశాంతత కోసం అక్కడికి పోయేవాళ్ళు బోలెడంత మంది. దుబాయ్, సౌదీ అరేబియా, బహ్రెయిన్ ఇయన్నీ మనోళ్ళు ఉద్యోగోపాధికే గాకుండా టూరిజం కోసం కూడా అక్కడికి పోతా ఉంటారు. ఇప్పుడు ఆ ప్లేసెస్ అన్నీ సంక్షోభంలో పడితే, పెట్టుబడులు ఈ మధ్యన యూరప్ దేశాల నుండి ఇక్కడికొచ్చేస్తున్నాయి. వీటన్నిటిని ఆపడం పరోక్షంగా యుద్ధం ద్వారా. ఈ ఇరాన్ తెలియకుండానే అమెరికాకి మేలు చేస్తుంది. యూరప్ దేశాలకు మేలు చేస్తుంది. వాటిని దెబ్బతీయాలనుకుని సహచర ముస్లిం దేశాలను దెబ్బతీస్తూ. కాకపోతే వీళ్ళు షియా, వాళ్ళు సున్నీ అంతే తేడా. వీళ్ళని దెబ్బతీయడం ద్వారా, వీళ్ళ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడం ద్వారా అమెరికా, యూరప్ దేశాలకు మళ్ళీ పెట్టుబడిదారులు పారిపోయేటట్టు చేస్తుంది. ఇది అమెరికా మొండితనం వెనకాల ఉన్నటువంటి వ్యూహం.